ఇప్పుడు నేనేమంటానంటే గతంలో 2014 నుంచి ఇది కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనాక 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు ఏ పరిపాలన అందించలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఆయన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నాడు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్ట ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసి ఆశ చూపించి వాలంటీర్లకేమో 5,000 రూపాయలు జీతాన్ని 10,000 పెంచుతామని, ముసలివాళ్ళకి పింఛన్లు పెంచుతామని, అనేక తప్పుడు హామీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, అదేవిధంగా 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి నెలకి 1,500 ఇస్తామని చెప్పేసి, అదే ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి చాలా మాటలు చెప్పారు. నేను సొంతంగా అడుగుతా ఉన్నా, ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు స్టేట్ మొత్తం తిప్పుతా అన్నారు కదా, ఈరోజు జిల్లా వరకేనంట. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? అదేవిధంగా 18 సంవత్సరాలు ప్రతి మహిళకి 1,500 అన్నారు. 1,500 ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు. 3,000 ఇచ్చారా?